నమస్తే. ఈరోజు మీకు బెల్లంతో గోరింటాకు చూపించబోతున్నాను. అంటే ఇన్స్టెంట్ అనమాట. దానికి కావాల్సినవి ఏంటంటే బెల్లం ఉంటుంది, మనం కొంచెం పొడిలాగా తురుముకొని పక్క పెట్టుకోవాలండి. ఒక ప్రమిద, చిన్ని గిన్నె, ఈ మూడు మనకి చాలన్నమాట. ఓకేనా. ముందుగా ఒక గిన్నె పెట్టుకుందామండి. మనము పెట్టుకొని ప్రమిద ఉంటుందిగా, ప్రమిద ఇలా పెట్టేసుకొని మనం తురుముకున్న బెల్లం పౌడర్ ఉంది కదా, బెల్లం పౌడర్ అయినా తీసుకోవచ్చు. దాన్ని ఒక 3-4 స్పూన్స్ మనం ఇలాగే వేసుకోవాలన్నమాట. చుట్టూ వేసుకోవాలి. మీరు ఏదైనా డబ్బా అయినా పర్వాలేదు, ఇలాంటి గిన్నె అయినా పర్వాలేదండి. ఇది గ్లాస్ మనం లోపల పెట్టే గ్లాస్ అయినా చిన్న గిన్నె అయినా సరేనా మాడిపోతుంది, కాబట్టి కొంచెం పాతది పెట్టుకోండి. ఏం లేదండి, కొంచెం నానితే అది పోతుంది, గట్టిగా స్క్రబ్తో రుద్దితే. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఇలాగా పైన ఏదైనా ఆవిరి పోకుండా ఒక ప్లేట్ కానీ దానికి సరిపడే గిన్నె కానీ పెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకుందామండి. పైన మనం సిమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దండి. వీటిపైన మనం వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని పైన వాటర్ వేడవుతుంటే మనం గిన్నెలోకి ఆవిరితో వచ్చిన లిక్విడ్ పడుతుందన్నమాట. అదే మన ఇన్స్టెంట్ లిక్విడ్ అనమాట. అది దీనిని మనం వాడుతామన్నమాట. మనం మూతలో పోసుకున్న వాటర్ కూడా వేడెక్కాయి కదా, ఈ వాటర్ ఆవిరి ద్వారా కిందికి చుక్కలుగా పడిపోతాయి అన్నమాట. చూద్దామండి మనకి ఎంతవరకు లిక్విడ్ తయారైందో. లిక్విడ్ అయితే తయారైపోయింది కదండి, మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈ లిక్విడ్ మనకి సరిపోతుంది. ఇలా తీసేసుకుందాము. తీసేసాంగా లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ కొంచెం వేరే గిన్నెలో పోసేసుకుంటాను. కావాల్సినంత ఉంచేసుకుంటాను. ఇందులో కొద్దిగా పోసేసుకొని, ఇది సరిపోతుంది. సరిపోతే కొంచెం కలుపుకోవచ్చు అనమాట. ఇది సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇందులో కుంకుమ కలుపుకుందామండి. కొద్దిగా కలుపుకుందాం. మనం ఎంతవరకు సరిపోతే అంతవరకే కలుపుకుందాము. ఇది ఇయర్ బోర్డ్స్ ఉంది కదా, దీని సహాయంతో మనం కలుపుకుందాము. నేను ఇప్పటికీ ఇలాగే నేను చేసుకుని పెట్టుకుంటానండి. చిన్న చిన్న ఫంక్షన్లకైనా ఏదైనా ఫెస్టివల్స్ వస్తుంటాయి కదా, వాటికి కుంకాన్ని బట్టి రంగు మారుతుందండి. మీరు మంచి కుంకుమ తీసుకోండి. ఇలాంటి మెహందీ వీడియోస్ కావాలంటే ఇంకా మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, చేస్తాను. మన ఫంక్షన్ వెళ్ళిన పిల్లలకి అప్పటికప్పుడు మనం 5 నిమిషాలు చేసి వాళ్ళకి ఇలాగా పెట్టేయచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను పెట్టి చూపిస్తానండి. ఇలాగ పెట్టుకున్నాక హాఫ్ అన్ అవర్ అయ్యాక చూపిస్తానండి. చూస్తున్నారు కదా, చాలా బాగా పడుతుంది. కుంకాన్ని బట్టి రంగు వస్తుంది అనమాట. చక్కగా ఎండిపోయింది కదండి. ఇప్పుడు నేను కడిగి చూపిస్తాను. చూసారు కదండి, ఇలా పండుతుంది. మీరు కూడా ఇలాగే చేసుకుని పెట్టుకోనండి. ఈ లిక్విడ్ మాత్రం మనం స్టోర్ చేసుకుని పెట్టుకుంటే 6 మంత్స్ దాకా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కావాల్సినప్పుడల్లా దాన్ని మనం ఆ లిక్విడ్లో కొంచెం కుంకుమ కలుపుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు